అందరికీ మరణాత. శిలువ ధ్యాన గుడారంలో 24వ రోజు శిలువ ధ్యాన గుడారంలో ఏకీపించిన శిలువ ధ్యాన పరులైన మీకు శిలువ ధ్యాన శక్తి ప్రభు అనుగ్రహించును గాక. ఈ దిన వాక్యము కొరకు లూకా సువార్త 23వ అధ్యాయం 40 నుంచి 43 వరకు చదువుకుందాం. అయితే రెండవవాడు మనకు గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు, ప్రభువా, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. పొద్దు వాక్యం దేవుడి ఎన్నికల్లో ఫలింపచేయును గాక. ప్రార్థన. యేసుక్రీస్తుని సిలువ ఎప్పుడు ధ్యానము చేయు మనసాతోను సోదరా, మన దోషంబులెడబాపు ఈ సంతాస మరణ వ్యాసంబు చే సోదరా, మన దోషంబులెడబాపు వ్యాసంబు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ సిలువ విలువ నిలువ చేయుటకే ఏటేటా సిలువ ధ్యానమును ఏర్పాటు చేసిన తండ్రి, నీకు వందనములు. ఈ సిలువ మీద నుంచి వచ్చే నీతి కిరణాలు మా మీద ప్రకాశింపచేయము దేవా. నీ సిలువ మీద పలుకుచున్న పలుకులను మారు మనసు పొందిన దొంగ, మారు మనసు పొందని వారిని, దొంగను ఎలాగ గద్దించనో మీరు ఆయన గద్దింపును, ఆయన ప్రార్థనను, ఆయన ప్రసంగమును, ఆయన ప్రవచనములను నీ రాజ్యంలో ఎలాగ ప్రవేశిస్తాడని పలికాడో ఈ మాటలన్నీ ధ్యానించుకోవడానికి మాకు మారు మనసు పొందిన దొంగ అనే పాఠంలో నుండి మరొకసారి మాతో మాట్లాడమని యేసయ్యకి ఇచ్చిన వాక్శక్తి నుండి, దాసయ్యకి ఇచ్చిన వాక్శక్తి నుండి ఏడంతల ఆత్మతో వాక్యమును అందించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయము మా అందరికీ దయచేయమని సిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి యేసు నామమున ప్రార్థించుచున్నాం మా పరమ తండ్రి. తన్ను చంపు జనుల ఎడల దయను చూపెను, చెన్నుగా దొంగను రక్షింప చేయి చాపెను, చేయి చాపెను, చేయి చాపెను. ఇక్కడ చదవబడిన వాక్యంలో చక్కటి విషయాలు మనకి ఆత్మీయ తండ్రి పాఠంలోంచి ఇచ్చారు. అలాగే వాక్యంలో నుండి కూడా మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మారు మనసు పొందిన దొంగ మనం ధ్యానం చేసుకోబోతున్నాం.
శ్రమ అనే నక్షత్రం, ఇక్కడ మనం ఆలోచించవలసింది, శ్రమ అనగా అర్థమేంటి? సిలువ. సిలువ అనగా అర్థమేంటి? శ్రమ. ఇక్కడ శ్రమ అనే నక్షత్రం దొంగకు ప్రభును చూపించింది, రక్షణ ఇప్పించింది, పరదేశకు నడిపించింది. చెప్పండి, శ్రమ అనే నక్షత్రం దొంగకు ప్రభును చూపించింది, రక్షణ ఇప్పించింది, పరదేశకు నడిపించి. ఎన్ని ఆశీర్వాదాలు వచ్చేసినాయో! ఈ సిలువను ధ్యానం చేస్తున్నాం, అప్పుడప్పుడు శ్రమలు అనుభవిస్తున్నాం. ఆ వచ్చిన సమయంలో మన ఆశీర్వాదాలు పొందుకోగలుగుతున్నామా? మనం విధేయులుగా ఆ ఆశీర్వాదాలు అందుకోగలుగుతున్నామా? లేకపోతే నాకు ఎందుకు శ్రమ వచ్చిందని బాధపడుతున్నామా? దొంగ మరణకరమైన స్థితిలో ప్రభునందు పక్క దొంగను గద్దిస్తున్నాడు, ప్రవశిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు. దేవునికి ఇప్పుడు కూడా భయపడవా అని ఎంత స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తున్నాడో. ఈరోజు దేవుడి పట్ల మన భయం ఎలాగుంది, మన భక్తి ఎలాగుంది? చివరి స్టేజ్లో ఆయన ఎలా మారిపోయాడు? ఈరోజు మారు మనసు పొందిన దొంగను ధ్యానం చేసుకుంటూ ఈ శ్రమ అనే నక్షత్రం మనలను ఎలాగా ప్రభుకు విధేయులుగా మనలను చూపిస్తుందో, ఆ మారు మనసు పొందిన దొంగలో నుండి మనం మాటలో ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. ఒక 7 విషయాలు ధ్యానం చేసుకుందాం. దొంగ మారు మనసు పొంది దొంగ యొక్క ఆత్మను పరదేశుకు తీసుకుని వెళ్ళాను. అతని శరీరాన్ని సిలువకు అప్పగించుకున్నాడు. సిలువకు అంటగొట్టబడి ఇంటికి వెళతాను, నన్ను స్వస్థపరచు అనాలి కానీ అనలేదు. పక్క దొంగ ఏమన్నాడు? నిన్ను రక్షించుకు నన్ను కూడా రక్షించు అన్నాడు. ఈ దొంగ కూడా అనొచ్చు, ఎందుకంటే శరీరం అంతా గాయాలు, రక్తం కారిపోతుంది, ప్రాణం పోతుంది. నన్ను స్వస్థపరచు అనాలి కానీ, నేను ఇంటికి వెళ్తాను అనాలి కానీ మోక్షం కోరుకుంటున్నాడు. ఈ భూలోకాన్ని ఆయన కోరుకోవట్లేదు. తన భార్య పిల్లలతో ఉండాలని కోరుకోవట్లేదు. తన తల్లిదండ్రులతో ఉండాలని కోరుకోవట్లేదు. నన్ను స్వస్థపరచు అనలేదు కానీ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో అని మోక్షము కోరుకున్నాడు. మనమేం కోరుకుంటున్నాం? ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు, ఇంత శ్రమ అనుభవించాడు, ఇంత భారాన్ని భరించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. మన ప్రవచనం ఎలాగుంది? మన ప్రసంగం ఎలాగుంటుంది? మన బోధ ఎలాగుంటుంది? మన గద్దింపు ఎలాగుంటుంది? మన ప్రార్థన జీవితం ఎలాగుంది? మరణకరమైన స్థితిలో ఆయన మాటలాడలేని పరిస్థితి వచ్చినప్పటికీ ఒక యాజకుడు చేయవలసిన పని అంతా సిలువలో చేస్తూ ఉన్నాడు దొంగ. ఎటువంటి మారు మనసు కలిగి ఉన్నాం మనం? ఈరోజు మారు మనసు పొందిన దొంగను మనం ధ్యానం చేసుకుంటే, శ్రమల భక్తులకు శ్రమలు కాదు, శ్రమల భక్తులకు శ్రమలు కాదు. ఎడమ పక్కనున్న దొంగ శ్రమ అయినది కానీ కుడి పక్కనున్న దొంగకు శ్రమ కాదు. దొంగకు కలిగిన ఈ శ్రమ ఎటువంటిదంటే, ఆ శ్రమ అతనికి తూర్పు నక్షత్రం వంటిదాయను. తూర్పు నక్షత్రం వంటిదాయను.
తూర్పు నక్షత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి? తూర్పు నక్షత్రం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, పార్షియా దేశంలో ఒక భక్తుడు ప్రవచనం రాశాడు. ఏంటి? సృష్టికర్త ఈ లోకానికి రక్షకుడిని పంపిస్తాడు. ఆయన పుట్టినప్పుడు ఆకాశంలో తూర్పు దిక్కున ఒక నక్షత్రం పుడుతుంది. ఆ నక్షత్రం ప్రభుని చూపిస్తుంది, బాలుడైన యేసును చూపిస్తుంది అనగానే ఆ దేశంలన్నీ కూడా సైంటిస్టులు, ఖగోళ శాస్త్రవేత్తలు, పండితులు, వైద్యులు, గొప్ప గొప్ప నిపుణులు ఆకాశంలో పరికరాలు బిగించుకొని నిద్రపోవటం మానేశారు. తెల్లవార్లు నక్షత్రం కనుమరుగేంత వరకు కూడా నిద్రపోకుండా వాళ్ళు దివారాత్రులు ఎప్పుడు నక్షత్రం పుడుతుందా, అప్పుడు లోకానికి రక్షకుడు పుట్టాడు, ఆ రక్షకుని చూడాలి, ఆ రక్షకుడిని ఆరాధించాలి, ఆ రక్షకుడిని పూజించాలి, ఆ రక్షకుడి దగ్గరికి వెళ్ళాలి అని ఎదురు చూస్తున్నారు. ఆ నక్షత్రం కొరకు ఎదురు చూశారు. చూడగా చూడగా తూర్పు దేశ జ్ఞానులు చూశారు, వారికి కనిపించింది. దేవుడు లక్షణాల్లో జ్ఞానం అనే లక్షణం చాలా విలువైంది. దేవదాసయ్య గారు జ్ఞానం అనే లక్షణాన్ని వివరిస్తూ, దేవుడు మనకి రూపమిచ్చాడు, తన ఆత్మగుండి దివ్యమైన లక్షణాల్లో ఉన్నాడు, ఆ లక్షణాలే మనకి ఇచ్చాడు. ఆ లక్షణాల్లో ఈ లక్షణం చక్కటి వివరణ ఇస్తుంది. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు, అందుచేతని దేవదూతలకును మనుషులకును జీవరాశులకును జ్ఞానం ఇచ్చావు. అట్టి జ్ఞానం వల్ల అనేక మర్మాలు తెలుస్తున్నాయి. మా జ్ఞానానికి నీవు బయలుపడతావు, నువ్వు కనిపిస్తావు. ఈ లక్షణం చాలా విలువైంది. నీకు ఇవ్వబడిన దివ్య లక్షణాల్లో జ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు? జ్ఞానం గల స్త్రీ అంటే ఇల్లు కట్టుకుంటుందంట, ఆత్మీయంగా తన భర్తని, తన పిల్లల్ని, తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటుంది, దేవుళ్ళో ఆత్మీయంగా సిద్ధపరుస్తుంది. జ్ఞానం లేనివారంట ఉన్న ఇల్లుని పీకేసుకుంటారు, అనగా కుటుంబాన్ని కూలదోసుకుంటారు. భర్తలో ఆత్మీయస్థితి పంచుకోదు, పిల్లల్లో ఆత్మీయస్థితి పంచుకోదు, కుటుంబంలో ఆత్మీయస్థితి పంచుకోదు. ఇదన్నిటికీ గల కారణం జ్ఞానం చాలా విలువైనది. కనుక ఈ జ్ఞానము, శ్రమ అనే జ్ఞానము తూర్పు నక్షత్రం వంటిది. ఈరోజు తూర్పు నక్షత్రం యొక్క పని ఏంటంటే ప్రభుని చూపించటం, ప్రభు దగ్గరికి నడిపించటం దాని పని. దానికి మనకలాగా దేవుడు ఇంత గొప్ప భాగ్యం ఇవ్వలేదు, ప్రకాశించాలంతే దాని పని. మనకి ఆయన కళ్ళు ఇచ్చాడు, ఆయన చెవులు ఇచ్చాడు, ఆయన నోరిచ్చాడు, ఆయన రూపం ఇచ్చాడు, ఆయన ఆత్మ ఇచ్చాడు, ఆయన అన్నీ ఇచ్చేసాడు. ఎలా మనం ఉండగలుగుతున్నాం? ఈ దొంగ చివరిలో ఈ దివ్యమైన లక్షణాలతో ఆయన తూర్పు దేశ నక్షత్రం యొక్క జ్ఞానులను ఎలా చూపించి నడిపించిందో, అలాగే వచ్చిన శ్రమల్లో ఆ యొక్క మహాభాగ్యాన్ని పొందుకున్నాడు. అందుకే శ్రమ అనే నక్షత్రం ఎవరిని చూపిస్తుందంట? దొంగకి యేసుప్రభుని చూపించింది, రక్షణ ఇప్పించింది, పరదేశకు నడిపించింది. అందుకే దేవదాసయ్య గారు ఇన్ని భాగ్యాలు అంటే శ్రమకే. అందుకే శ్రమ శ్రమ వచ్చిన దాని ఏదో వచ్చావు, నాకు ఇవ్వాల్సినవన్నీ కూడా ఈ శ్రమ రాగానే నాలో ఏ విధేయత కోరుకుంటున్నావు ప్రభు అని అడగాలంట. ఈ దొంగ అడిగాడు, నాలో ఏ విధేయత కావాలి, ఈ శ్రమ వల్ల నేను ఏ విధేయత నేర్చుకోవాలి, ఈ కష్టం వల్ల ఏ విధేయత నేర్చుకోవాలి, నాతో మాట్లాడు.
నేను శ్రమ పట్టు నీకు ఇష్టం ఉండదు, ఎందుకంటే లోకంలో ఉన్న శ్రమలన్నీ జయించాను, నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పావు. ఇంకా నేను శ్రమ పడుతున్నానంటే ఏ విధేయత నాకు అవసరమైందో చెప్పు అని అడగాలండి. ఈరోజు అలా అడిగితే వెంటనే శ్రమలు పెరిగివేస్తాడు, దరికి కూడా రాదు. భక్తి పరుల శ్రమలు చూసి భక్తిహీనులు అనకూడదు. వాటికి బహుమతులు ఉన్నవి. ఆ శ్రమ వచ్చి వారికి బహుమానం తీసుకొస్తుంది. ఈయనకి ఏంటి బహుమతులు? ఆయన చూడటమే మహాభాగ్యం, ఆయన రక్షణ పొందుకోవటమే మహాభాగ్యం, ఆయనతో పాటు పరదేశం వెళ్ళిపోవటమే మహా బహుమతుల కంటే గొప్పవి ఈ దొంగ సంపాదించగలిగాడు. అలాగే ఈ దొంగ శ్రమ అనే నక్షత్రం యేసుప్రభుని చూపించింది, పరదేశకు నడిపించింది. యేసుప్రభుకు మారు మనసు పొంది వ్యక్తి దొరికితేనంట బంగారం దొరికినంతట్ల సంతోషం. ఒక్క మారు మనసు పొందిన వ్యక్తి దొరికితేనంట దేవుడికి ఎంత సంతోషమో. బంగారం, తూర్పు దేశ జ్ఞానులు కూడానంట బంగారము పరిశుద్ధతకు సాదృశ్యంగా ఇచ్చారు, బోలము మారు మనసుకు సాదృశ్యంగా ఇచ్చారు, సాంబ్రాణి ప్రార్థనకు సాదృశ్యంగా ఇచ్చారు. 2 సంవత్సరాలు వారు సిలువలో దొంగ ఏమైతే పని చేశాడో వీళ్ళకు కూడా అదే పని చేసుకుంటూ తూర్పు దేశం నుండి పాలస్తీనాకి వెళ్ళారు, బెత్లెహేమ్కి వెళ్ళారు. ఈరోజు మనం ఏం పని చేస్తున్నాం? మనం ఎవరిని గద్దిస్తున్నాం? మనం ఎవరితో ప్రసంగిస్తున్నాం? ఏం ప్రార్థన చేస్తున్నాం? మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ పరలోకంలో దేవదూతలంట